1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. చాలామంది పేదవారు, మధ్యతరగతి వాళ్ళు రోజురోజుకు పెరుగుతున్న ట్యూషన్ ఫీజులు, రోజురోజుకు కాలేజీకి పెరుగుతున్న చదువుల ఫీజులు, ఖర్చులు తడిసి మోపేడంత అయిపోయి మనం ఎప్పటికీ ఈ చదువు మనం చదవలేం, ఈ ఖర్చులు మనం భరించలేం. కాబట్టి పిల్లవాడిని చదువు మానిపిస్తే, అమ్మాయిని చదువు మానిపిస్తే బెటర్ అనే ఉద్దేశంతో డ్రాప్అవుట్స్ విపరీతంగా పెరుగుతున్న కాలంలో ప్రధానమంత్రి యశస్వి యోజన అనేటువంటి ఒక గొప్ప పథకాన్ని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇది ఎంత గొప్ప పథకం అంటే భారతదేశంలోనే టాప్ ర్యాంకులో ఉన్నటువంటి ఐఐటి కానీ ఐఐఎం కానీ ఇలాంటి గొప్ప చదువులు ₹1,00,00,000 ఫీజు అయినప్పటికీ ఒక్క పైసా స్టూడెంట్ జేబులోంచి కానీ పేరెంట్ జేబులోంచి కానీ కట్టాల్సిన అవసరం లేకుండా ప్రతి రూపాయిని ప్రభుత్వమే చెల్లిస్తుంది. పైపెచ్చు ఖర్చుల కోసం కూడా డబ్బు చెల్లిస్తుంది, హాస్టల్ ఫీజులు చెల్లిస్తుంది. ఒక స్టూడెంటు అలాంటి కాలేజీ లోపల సీటు సంపాదించుకోగలిగితే అతని జేబులోంచి ఖర్చు పెట్టకుండా, ఏ రకమైన గ్యారంటీ ఇవ్వకుండా, భూములు కానీ భవనాలు కానీ తాకట్టు పెట్టాల్సిన అవసరం లేకుండా, ఒక్క స్టూడెంట్ సంతకంతో బ్యాంకు కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే మీ చదువుకు కావాల్సిన మొత్తం డబ్బంతా కూడా కేంద్ర ప్రభుత్వం అరేంజ్ చేసేటువంటి ఒక గొప్ప పథకమే ప్రధానమంత్రి యశస్వి యోజన. ఇది ఎలా పనిచేస్తుందో, ఎలా ఉపయోగపడుతుందో ఒకసారి మనం తెలుసుకుందాం. దీని లోపల ఓబీసీ, ఈబీసీ, డిఎన్టీ వర్గాలకు చెందినటువంటి ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం సామాజిక న్యాయం మరియు సాధికారత ఇలాంటివన్నీ సాధించాలనే ఉద్దేశంతో పాఠశాల విద్యార్థుల దగ్గర నుంచి మొదలు పెడితే, కళాశాల విద్యార్థుల నుంచి మొదలు పెడితే హయ్యెస్ట్ మేనేజ్మెంట్ కాలేజీలు కూడా దీని లోపల చేరేటట్టుగా చేశారు. పాఠశాల విద్యలో మొట్టమొదట మనం చెక్ చేద్దాం. పాఠశాలలో ఉన్నత స్థాయి విద్య అంటే 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుకున్న విద్యార్థులు అవుతున్నారో వాళ్ళకి 9-10 తరగతుల సంవత్సరానికి 75,000 మరియు 11-12 తరగతులకు సంబంధించి సంవత్సరానికి ₹1,25,000 ట్యూషన్ ఫీజులు, హాస్టల్ ఛార్జీలు మరియు ఇతర ఫీజులను కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది ఈ యోజన ద్వారా. ఇక ఉన్నత స్థాయి కళాశాల విద్యలో లక్ష్యం గుర్తింపు పొందిన ప్రతి ప్రముఖ సంస్థలు, ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎంలు వంటివి ప్రవేశం పొందిన విద్యార్థులు వాళ్ళకి ట్యూషన్ ఫీజు ఎంత ఉంటే అంత. కొన్ని చోట్ల 50 లక్షలు ఉంది, కొన్ని చోట్ల 70 లక్షలు ఉంది, కొన్ని చోట్ల ₹1,00,00,000 దాకా కూడా ఉంది 5 ఏళ్లలో 4 ఏళ్లలో. ఆ డబ్బంతా కూడా ఈ యోజన ద్వారా ₹1 స్టూడెంట్ జేబులోంచి కానీ పేరెంట్ జేబులోంచి కానీ పెట్టకష్టం లేకుండా ప్రభుత్వం పే చేస్తుంది. వీటికి ట్యూషన్ కవరేజే కాకుండా ₹3,000 జీవన ఖర్చులు ప్రతి నెల ఇస్తుంది. పుస్తకాల కోసం సంవత్సరానికి ₹5,000 ఇస్తుంది. మరియు ల్యాప్టాప్ కోసం ₹45,000 ఒకసారి గవర్నమెంట్ ఇస్తుంది ఫ్రీగా. ఇవి ఏవి మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు వీటికి సంబంధించినవి. ఇక ట్యూషన్ ఫీజు కోసం పెట్టిన డబ్బులు మాత్రం ఏ రకంగా చేయాలనేది మనం ఒకసారి ఆలోచిద్దాం. ఇక అర్హత ప్రమాణాలు ఏమిటి దీనికి అని మనం ఒకసారి ఆలోచిద్దాం. PM యశస్వి పథకానికి అర్హత పొందాలంటే దరఖాస్తులు ఈ కింది అవసరాలను తీర్చాలి. ఏంటది? ఇతర వెనుకబడిన తరగతులు ఓబీసీ, ఆర్థికంగా వెనుకబడిన ఈబీసీ లేదా డినోటిఫైడ్ సంచార తెగలు వాటికి సంబంధించిన తెగలే వాళ్ళు అయి ఉండాలి. రెండోది ఆదాయ పరిమితి కుటుంబం మొత్తం వార్షిక ఆదాయం 2.5 లక్షల కంటే తక్కువగా ఉండాలి. మూడోది ఏమిటంటే విద్యాపరమైన ప్రమాణాలు, ప్రతిభ ఆధారితమైన స్థిరమైన విద్యా రికార్డులు అవసరం. అంటే మునుపటి తరగతుల్లో 60% అన్న మినిమం పొందిన వ్యక్తులకు మాత్రమే ఇది అవకాశం కల్పించబడుతుంది. అధికారిక జాతీయ స్కాలర్షిప్ పోర్టల్కి వెళ్ళాలి. అంటే PMYashasvi.co.in వెళ్ళాలి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత దాంట్లో నమోదు చేసుకోవడానికి పథకం మీద ఒకసారి క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా దీంట్లో ఇవ్వాలి. దరఖాస్తు ఫారం మొత్తం కూడా నింపాలి. అవసరమైన అన్ని కుల ధృవీకరణ పత్రాలు దీంట్లో సూచించాలి. దీని స్థితిని తెలుసుకోవడానికి మీ దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. ఈ రకంగా మొత్తం వివరాలన్నీ కూడా మీరు పొందుపరిచిన తర్వాత మీకు పంచిన దాని డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అప్పుడు మీరు ఆ కాలేజీకి వెళ్ళి మీకు సంబంధించిన వివరాలు సమర్పిస్తే మొత్తం ప్రభుత్వమే చూసుకుంటుంది. మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని తిరిగి కట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇది స్కాలర్షిప్ కిందనే ఉంటుంది. ఇది లోన్ కాదు. ఇది గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇది ఓన్లీ వెనుకబడిన తరగతులకి, తర్వాత బిలో పావర్టీ లైన్ వాళ్ళకు మాత్రమే చెందినటువంటిది ఈ స్కీమ్ అని తెలియక మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ ఉపయోగించుకోండి. డబ్బు లేకపోవడం వల్ల మేము చదవలేకపోతున్నాం, ట్యూషన్ ఫీజులు మేము కట్టలేము, హాస్టల్ ఫీజులు మేము కట్టలేము, ఖర్చులు మేము పట్టలేము, ల్యాప్టాప్ మేము కొనుక్కోలేము అనుకున్న వాళ్ళకి ప్రభుత్వమే మీకు కావాల్సినవన్నీ ఇచ్చి మిమ్మల్ని చదివించి ఐఐటి లాంటి ఐఐఎం లాంటి గొప్ప విద్యా కేంద్రాల్లో మీరు పూర్తి చేసి 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షల రూపాయలు సంవత్సరానికి మీరు పొందే విధంగా మీకు మరి జీతాలు వచ్చే విధంగా అంత గొప్ప పదవులు, అంత గొప్ప జీతాలు వచ్చేటువంటి మీకు అవకాశం ఉండే పోస్టులు కూడా దీని ద్వారా లభిస్తాయి. ఇది ప్రతి ఒక్క బిలో పావర్టీ లైన్లో ఉండే స్టూడెంట్
2.5 లక్షల కన్నా సంవత్సరానికి ఎక్కువగా ఆదాయం లేని వాళ్ళు ఉపయోగించుకోవాల్సినటువంటి సిస్టమ్ ఇది.